వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరో డిఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 5 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇస్తామన్నారు. డిఎస్సీ వాయిదా వేస్తే పేద విద్యార్థులకి నష్టమని, డిఎస్సీ నిర్వహించకపోతే విద్యా వ్యవస్థకి ప్రమాదకరమన్నారు. అయితే గత ప్రభుత్వం నిరుద్యోగులని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అన్నారు. హరీష్ బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అన్నారు. బీఆర్ఎస్ లోకి ఎవరు వచ్చినా, బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో జగన్ విధ్వంసమే కనిపిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. సోమశీల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అయితే గత 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని, గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు పోయే బాధ్యత మాపై ఉందన్నారు నిమ్మల. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లష్కర్ గూడాలో కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తాటివనంలో ఈత మొక్కలను నాటిన సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికుల రక్షణ కోసం తయారు చేసిన కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును పరిశీలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చేర్చుకోవడంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడారని, ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్క పెట్టుకుంటున్నారన్నారు. మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యేలు మద్దతుగా వస్తున్నారన్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఫోకస్ చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డిఎస్సీని వాయిదా వేసి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేదని, అలా ఇచ్చినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించే స్థాయి దానం నాగేందర్ కు లేదన్నారు కౌశిక్ రెడ్డి. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు. దానం నాగేందర్ అక్రమాలను బయట పెడతామని చెప్పారు కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారిని సీఎం రేవంత్ అవమానిస్తున్నారన్నారు కేటీఆర్. గతంలో రేవంత్ ఏం పరీక్ష రాస్తున్నారని గాంధీభవన్ లో నిరుద్యోగుల కోసం దీక్ష చేశారో చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారని విమర్శించారు. మాట్లాడితే శ్వేతపత్రాలనే సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. దానం నాగేందర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ కు లేదన్నారు. గత ఎన్నికల్లో భార్యా పిల్లలను అడ్డు పెట్టుకుని గెలిచి బీసీ నేతను విమర్శిస్తావా అంటూ ప్రశ్నించారు. దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలు ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ ఫిరాయింపులపై ఫోకస్ పెట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మీరు కేసీఆర్, కేటీఆర్లని కాంగ్రెస్ లో చేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. నిరుద్యోగుల సమస్యలకి మద్దతుగా ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులు టైం కావాలని అడుగుతున్నారని, ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు పాయల్ శంకర్. కూటమి ప్రభుత్వం అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. తల్లికి వందనంలో ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పారన్నారు. నర్సారావుపేట సెగ్మెంట్ లో 3 గ్రామాల్లో 39 మందికి పెన్షన్లు ఆపారన్నారు. పెన్షన్లు ఆపితే పెన్షన్దారులలో రోడ్డు ఎక్కుతామని వారు హెచ్చరించారు. గతంలో లాగానే చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల కూటమి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్నారు పోతిన మహేష్. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలేనా అని అనుమానం కలుగుతుందన్నారు. మీరు కూటమిలో రహస్య భాగస్వామిగా ఉన్నారేమో అని అనుమానం ప్రజలకు కలుగుతుందన్నారు పోతిన. ఇప్పటికైనా ఎన్నికలలో ప్రచారం చేసిన విధంగానే తల్లికి వందనాన్ని అమలు చేయాలి, లేదంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు పోతిన మహేష్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పారని, ఆ గ్రామానికి పక్కనున్న ముచ్చుమర్రి పవన్ కళ్యాణ్ వచ్చి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా కుల ప్రజా సంఘాలతో కలిసి పోరాడతామన్నారు.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఘటనపై స్పందించారు మంత్రి కొల్లు రవీంద్ర. శిశువును అపహరించిన ఘటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఉందన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీ వైఫల్యమని, సెక్యూరిటీ ఆసుపత్రి సిబ్బందిపై విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 7 సిబ్బందిపై వేటు వేశారు. పూర్తి విచారణ అనంతరం మరికొందరిపై వేటు పడే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు భవన నిర్మాణ కార్మికులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తేవడంతో భవన కార్మికులతో పాటు ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు సంతోషంగా ఉన్నారన్నారు అరవింద్ బాబు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్ద ఎల్లంపల్లి సమీపంలో ఎర్రచందనం దుంగలని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు వదిలేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కారు నెంబర్ ఆధారంగా దుండగుల కోసం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ చుట్టూ ఉన్న భూములను వైసీపీ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు దోచుకున్నారని గంటా శ్రీనివాస్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపై విశాఖ ఫైల్స్ పేరుతో చిట్టా తయారు చేస్తున్నామని, తర్వాత త్వరలో భూదోపిడీ చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకి హిందూపురం టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర బాలకృష్ణకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీడీపీ నేతలు, కార్యకర్తలు జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. హిందూపురం పర్యటనలో భాగంగా సోమగట్టలో ప్రజల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ని బాలకృష్ణ ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 2 రోజుల క్రితం జరిగిన ఘటనపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. నిరంతరం పాలకుర్తి ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకుందామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మంత్రి కందుల దుర్గేష్ నంద్యాలలో పర్యటించారు. నంద్యాల చుట్టూ ఉన్నటువంటి నవనందులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టూరిజంలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహిస్తామన్నారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు కందుల దుర్గేష్. అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి సునకానందం పొందుతున్నారన్నారు ఎంపీ రఘునందన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొంటున్నారన్నారు. లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. నిన్న లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు లావణ్య ఇచ్చిన వివరాల ఆధారంగా రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని భావిస్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పోలీసులకు అందజేసిన లావణ్య న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. నిత్యం 3290 క్యూసెక్ల వరద వస్తుండగా 1778 క్యూసెక్ల నీటిని దిగువ కదులుతున్నారు అధికారులు. సింగరేణి గనులకు అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనిలో పనిచేస్తున్న 1400 మందిని బదిలీకి కసరత్తు జరగడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తులు టీబీసీ కౌంటర్ వరకు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 వచ్చినట్టు అధికారులు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు డీజీపీ దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెల్కమ్ బ్యాక్. మారుమూల గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. తాడ్వాయి మండలం పోచాపూర్లో ఏర్పాటు చేసిన కంటైనర్ హాస్పిటల్ ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6 గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయం అందించేందుకు 4 పడకలతో కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఒక ఏఎన్ఎం లో పాటు ఆశా వర్కర్ ఇందులో వైద్య సేవలు అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల సందడి కనిపిస్తుంది. గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి భక్తులు బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులతో గోల్కొండ పరిసరాలు సందడిగా మారాయి.
ప్రజాభవన్లో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆపరేషన్ మంకీ కొనసాగుతుంది. కోతులు దాడి చేయడం, విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కోతులను పట్టుకునేందుకు గుంటూరు జిల్లాకు చెందిన 8 మందిని రంగంలోకి దింపింది యాజమాన్యం. కోతులను పట్టుకుని సమీపంలోని అడవుల్లో వదిలేందుకు ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ ని జిల్లా కలెక్టర్ మురళి సందర్శించారు. నిజాంపట్నంలో ఆక్వా పార్కులకి స్థల సేకరణ చేస్తున్నామన్నారు. రొయ్యలు, చేపల ఎగుమతులకి అనుకూలమైన ప్రాంతం నిజాంపట్నం అన్నారు. బీచ్లో ప్రమాదాలు జరగకుండా భద్రతని పెంచామని తెలిపారు. అనుమతులు లేనిదే పర్యాటకులు సముద్ర తీరంలోకి వెళ్లకూడదని సూచించారు. అన్ని జిల్లాలకు ఎస్పీలను నియమించాలన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. వీలైతే నార్కోటిక్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో దిశ పేరు మారుతుందని చెప్పారు. తెనాలిలో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. చౌక ధరలకి కందిపప్పు, బియ్యం విక్రయించే కేంద్రం దగ్గరికి వెళ్లిన మంత్రి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు నిర్వాహకుడిని తొలగించాలంటూ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. వాహనాల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీ కూడా తనిఖీ చేశారు. అయితే వినియోగదారులతో కూడా మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు హరీష్ రావు. రైతులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపి వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పూరి ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది ఈ పూరి భాండాగారం. అయితే జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫారసులతో రత్న భాండాగారాన్ని తెరిచారు అధికారులు. రహస్య గదిలో ఆభరణాలని బయటకు తెచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే సమయభావం వల్ల లెక్కింపు నిలిపివేశారు. తిరిగి గదికి తాళం వేసిన అధికారులు రేపు కమిటీ సమావేశం తర్వాత ఈ లెక్కింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. రత్న భాండాగార్ను తెరుస్తామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన బీజేపీ నెల రోజుల్లోనే మాట నిలుపుకుందని జగన్నాథ ఆలయ పండితులు చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆయన. తమిళనాడులో మరో ఎన్కౌంటర్ జరిగింది. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. కస్టడీ నుంచి పారిపోతుండగా నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైనటువంటి రౌడీ షీటర్ తిరువేంగఠం అక్కడికక్కడే చనిపోయాడు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబై శివార్లలోని బింవాడి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బీహార్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముజఫర్పూర్లో నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. అసోంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. 24 జిల్లాలో ప్రజలు భారీ వర్షాలతో అల్లాడిపోతున్నారు. వరదల కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 109కి చేరింది. 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మెరిగావ్ జిల్లా ఇప్పటికి కూడా వరద గుప్పిట్లోనే ఉంది. జిల్లాలో 400 గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూణేలో ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనుమతి లేకుండా ఆమె ఉపయోగించినటువంటి ఆడి కార్ని పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే అనుమతి లేకుండా బుగ్గ కారు వాడినందుకు పూజపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. పూజా ఖేద్కర్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు పూణే పోలీసులు. ఇంటికి తాళం వేసి ఉండడంతో నోటీసులు గేటుకు అతికించారు. పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా జమ్మూ కాశ్మీర్ కి తరలి వస్తున్నారు. యాత్రికుల సంఖ్య 3 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో తేజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా వారితో ఉన్నారు. తండ్రి కూతురు బంధంపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసిన నీచపు పనిపై తేజ్ అందరికంటే ముందు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.